మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు, బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు సంఘములు బయలుదేరి ఉన్నారు. సంఘములు బయలుదేరి సంఘములో లేనిపోయినటువంటి విభిన్నమైనటువంటి ఉద్దేశాలను, అభిప్రాయాలను, భేదములను, ఆలోచనలను పుట్టించి సంఘాన్ని పాడు చేసేటటువంటి స్థితికి ఈరోజు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనాపేక్ష కావచ్చు, లేకపోతే ఇతర బోధలు కావచ్చు, దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో నీకు అంత సుఖాలే కలుగుతాయి అని చెప్పేటోళ్ళు కావచ్చు, లేకపోతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఇవన్నీ కూడా సంఘంలో జరుగుతున్నాయి. దీనికి అంతటికీ అతి ప్రాముఖ్యమైంది దేవుని యొక్క వాక్యం మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నీకు స్వస్థత కావాలా, నువ్వు నా దగ్గర ఉండు. నీకు మేలు జరగాలా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీకు ఉన్నతమైనటువంటి స్థితి కావాలా, దేవుని యందు భయభక్తులుగా నమ్మకంగా ఉండు. యోసేపు లేడా, దావీదు లేడా, దానియేలు లేడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి నమ్మకత్వపు జీవితాన్ని నీవు నేను కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు వాక్యాన్ని మనం నమ్మట్లేదు, వాక్యాన్ని విశ్వసించట్లేదు. అయ్యగారు ఏం చెప్తారా, ఎవరి పేరు పలుకుతారా, ఎవరి గురించి చెప్తారా, దాని గురించి ఎదురు చూస్తున్నాం తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు. కాబట్టి అనేకులైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పనులు కూడా ఉన్నారు. మోసం చేసేటోళ్ళు ఉన్నారు, మంచులు కూడా ఉన్నారు. మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించే వాళ్ళు ఉన్నారు, అబద్ధపు మార్గంలో నడిపించేవారు కూడా లోకంలో ఉన్నారు. వీరందరి గురించి మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, వారి ఛాయలు, వారి క్రియలు, వారి పనులు వారి ద్వారా మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగానే ఒక ఆయన మా దగ్గర కూడా వచ్చి, రెవెల్ ఇండియాలో మీరు డబ్బులు కట్టండి అండి, ఎంత 40,000, 50,000, 80,000 కట్టండి, కడితే నెలకు మీకు 15,000 వస్తాయి. ఎంత వస్తాయి చెప్పాలి, ఎంత వస్తాయి? ఇది స్టార్ట్ చేసింది కూడా ఒక సేవకుడేనండి, ఒక ధనవంతుడు, గొప్పవాడు. క్రైస్తవ బిడ్డల కొరకే ఈ రెవెల్ ఇండియాని స్టార్ట్ చేశారు. మీరు కట్టండి సార్, మీకుండేటటువంటి బలహీనతలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి అని చెప్పి నమ్మిన వ్యక్తి వచ్చి మా ఇంటికి ఆడ చెప్తే, అప్పు చేసి ఎన్నో ఇబ్బందులు పడి కడితే, కట్టిన తర్వాత 1 నెల వచ్చింది, 2 నెలలు వచ్చినాయి, 3వ నెల నుంచి బంద్ అయిపోయింది. 3వ నెల నుంచి కథం, ₹1 రావట్లే. ఏంటండి అని అంటే ఆయన ఫోన్ ఎత్తట్లే. తీరా ఇంటికి వెళ్తే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఏతికి ఆయనను పట్టుకుంటే, సార్ నేను చాలా చోట్ల కట్టించా కానీ నేను కూడా ఏమైపోయాను, మోసపోయాను. అందుకనే ప్రభువారు అంటున్నారు, వారు తోడేళ్ళై ఉండి గొర్రె చర్మాన్ని ధరించి మీ దగ్గరికి మిమ్మల్ని మోసం చేయడానికి వస్తారు. అబద్ధ బోధకులు వస్తారు, అన్ని మీకు అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళు వస్తారు. దయచేసి అలాంటి వారిని మీరు నమ్మకండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, వాక్యం అంటుంది, ఏమంటున్నారు యోహాను గారు అని అంటే, ప్రతి ఒక్కరిని మీరు నమ్మకండి. ఏమండి, వచ్చిన వారందరూ సేవకులమని చెప్పేటటువంటి వారిని ఎవరినైనా కానీ మీరు నమ్మొద్దు. వారి స్థితి ఏంటిది, వాళ్ళు ఎలాంటి ఆత్మీయ జీవితంలో నడిపింపబడ్డారు, ఎలాంటి ఆత్మీయ జీవితంలో వారు కొనసాగింపబడ్డారు, వారి ఆత్మీయ స్థితి ఏంటి, మీరు దాని గురించి తెలుసుకుని ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించుడి. దేవునికి స్తోత్రం. తెలుసుకున్న తర్వాత ఎంబటి చేర్చుకోండి అని చెప్పట్లేదు వాక్యం. పరీక్షించి మీరు చూడండి, వాళ్ళు నిజంగా ఏ ఆత్మలు చేత వారు నడిపింపబడుతున్నారు, దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ. ఏమండి, రాజు అయినటువంటి సౌలు ఒక దురాత్మ దగ్గరికి వెళ్ళి నాకు ఎవరాత్మ కావాలని చెప్పారండి? చెప్పాలి, ఎవరాత్మ? సమూయేలు ఆత్మ కావాలని చెప్పాడు. తెలుసా? ఒక దురాత్మ దగ్గరికి వెళ్ళి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చర్చిలకు సరిగ్గా రాము, మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయం, కానీ దేవుని దగ్గరకు వచ్చేప్పటికి మనకు ఉన్నతమైనటువంటి అందరికంటే ఎక్కువ ఆశీర్వాదాలు మనకు కావాలి. ఎలా కలుగుతాయి, ఎలా జరుగుతాయి? వాక్యం అంటుంది కదా, ఆయన యందు మీరుండండి, మీలో ఆయన మాటలు ఉండండి, ఆయన మాటలు మీలో ఉంటే కనుక మీకేం కావాలో ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి లోకంలో చాలా సంఘాలు పాడైపోతున్నాయనండి. కారణం ఏంటంటే సంఘస్థులు వేరే మార్గాల వైపు పయనిస్తున్నారు, వేరే ఆలోచనల వైపు వెళ్తున్నారు. ఎక్కడ ఎక్కువ మంది వెళ్తే అక్కడే దేవుని కార్యాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఒక మాట మీకు చెప్పనా, విశ్వాసంతో నువ్వు మోకరించి ఎక్కడైతే ప్రార్థన చేస్తావో అక్కడే దేవుని యొక్క కార్యం నెరవేర్చబడుతుంది, జరిగింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అది రోడ్డు అయినా, నీ పొలం అయినా, అడవైనా, ఇంకెక్కడైనా సరే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే గనక, నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే గనక దేవుడు నీ పక్షాన కార్యం చేయడానికి ఆయన వెనకాడనివాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు పరీక్షించే వారై ఉన్నారు. ఆయన ఎలాంటి వాడో మీరు పరీక్షించేటటువంటి వారై ఉన్నారు. ఆయన చెప్పేటటువంటి బోధ ఎలాంటిదో మీరు పరీక్షించి తెలుసుకునే వారై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎలా పరీక్షిస్తారు? చెప్పాలా, ఎలా పరీక్షించగలరు? ఏమండి, పరీక్ష పెట్టినోడు పరీక్ష రాసే వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, అవునా కదా? మరి ఎలా అంటే ఫస్ట్ ఆయనకు వాక్యం తెలిసి ఉండాలి, అవునా కదా? సంఘానికి వాక్యం ఏమి ఉండాలండి? తెలిసి ఉండాలి. మీరు వాక్యంలో నడిపింపబడి ఉండాలి. మీరు వాక్యం లేకపోతే దేవుని కార్యాలు మీలో జరగవు. ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. ఏమండి, ఆయన కార్యం ఏదైనా జరగాలి అని అంటే ఫస్ట్ మీలో ఏముండాలండి? ఆయన వాక్యం మీలో ఉండాలి. ఎట్లా అంటారు అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అని అంటారు కదా ప్రభువారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, అంటే ఆయన వాక్యం మనకేమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? జీవం. కాబట్టి ఆహారం తింటేనే బతుకుతామని కాదు, ఆత్మీయంగా ఎవరు నిన్ను మోసపుచ్చకుండా, ఎవరు నిన్ను భ్రమపరచకుండా, ఏ దురాత్మ వచ్చి నిన్ను వేరే దారిలో నడిపించకుండా నిన్ను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఆయన వాక్యం నిరంతరం నిన్ను బ్రతికింపజేస్తుంది. ఎప్పుడు అనంటే వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నారా మీరు? ప్రతిరోజు మీరు ఏం చేయాలండి? వాక్యం వినాలి, వాక్యంలో బలపడాలి, వాక్యంలో మీరు స్థిరపడాలి. వాక్యంలో మీరు స్థిరపడిన తర్వాత ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచలేరు. స్త్రీల మీటింగ్లో అవ్వ ఆదాం గురించి విన్నామని చెప్పారు, మంచిదే. సర్పం వచ్చి చెప్పంగానే ఎట్లా నమ్మిందండి అవ్వ అని అంటే, దేవుని మాటలు అవ్వలో చెప్పాలి, అవ్వలో లేవు. అర్థమైందండి? అన్ని చెట్లు పండ్లు మీరు తినొచ్చు,
ఒక చెట్టు పండు మీరు తినొద్దు అని అంటే, ఒకవేళ మీరు తింటే మీరు నిత్యంగా మరణాన్ని అనుభవిస్తారని ప్రభు వారు చెప్పారు అని అంటే, ఆ మాట ఆమె గుర్తుండొద్దా? గుర్తుండాలా వద్దా? ఏమండి, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు, వాక్యం మీరు పని చేయాలని అంటే ఆయన వాక్యాన్ని సజీవంగా మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మీరు వినాలి, గ్రహించాలి, మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ఆ ఆత్మ ఏ సంబంధమైనది మీరు గుర్తించాలి. ఆ చెప్పేటటువంటి ఆత్మ ఎవరిది అనేది మీరు గుర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా గుర్తించి కొనసాగింపబడినట్లయితే అన్య బోధల వైపు, తప్పుడు బోధల వైపు మీరు మరలించబడిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఇంకో మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునుట మంచిది. దేవునికి స్తోత్రం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత మీరేం చేయొద్దు, త్రిప్పబడకండి. యేసు అక్కడున్నాడంటే మీరు నమ్మకండి, యేసు ఇక్కడ ఉన్నాడంటే మీరు నమ్మకండి, పలానా చోటకి వెళ్తేనే కార్యాలు జరుగుతున్నాయనంటే మీరు నమ్మకండి, పలానా చోటకు వస్తేనే నీకు మేలు జరుగుతున్నాయనంటే మీరు నమ్మకండి, ఇదిగో ఈ వస్తువులో వేస్తున్నాడంటే మీరు నమ్మకండి, ఈ వస్తువు ఉంటేనే మీ ఇంట్లో అంత క్షేమం జరుగుతుందంటే మీరు నమ్మకండి. ఎవరిని నమ్మాలి అని అంటే, ఎవరిని నమ్మాలి? యేసు క్రీస్తు ప్రభు వారిని సర్వశక్తిమంతుడుగా, ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని నువ్వు విశ్వసించినట్లయితే దాని ద్వారా నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో వాక్యం చాలా చోట్ల చెప్పట్లేదండి, వాక్యం చాలా చోట్ల బోధింపబడట్లేదండి, స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యం అందించబడట్లేదు సంఘానికి. అందుకనే సంఘం కూడా ఏమైపోతుందంటే అనేక విధములైనటువంటి అన్య బోధల చేత, అంటే తప్పుడు అయినటువంటి బోధల చేత వాళ్ళు తిరపబడుతున్నారు. ఇది కూడా దేవుడేగా, ఇక్కడ కూడా కార్యాలు జరుగుతాయిగా అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఆయన ఆత్మ ఉంటుందో, ఎక్కడైతే ఆయన మాటకు, ఆయన వాక్కుకు జీవం ఉంటుందో అక్కడ మాత్రమే ఆయన కార్యాలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సేవకుడికి గనక అడవిలో మేత ఎక్కడుందో గనక తెలియకపోతే, కాపరికి గనక మేత ఎక్కడుందో తెలియకపోతే గొర్రెలకు మంచి మేత పెట్టగలడా? ఎందుకని? ఏమండి, కాపరికి అడవి గురించి తెలియదని దాని అర్థం, అవునా కదా? గొర్రెలకి ఏడ తిప్పాలో తెలియక ఏడబడితే ఆడ తిప్పుతూ ఉంటాడు. ఒకవేళ పచ్చగున్న ప్రతి చోటల్లో తీసుకెళ్ళి గొర్రెల మందలు తోలి పెడుతున్నాడు అనుకోండి, అన్ని గొర్రెలు తింటాయా? కొన్ని తినదగనవి చెట్లు కూడా ఉన్నాయా లేవండి? కాబట్టి అంటే గొర్రెలు ఏం తింటాయో కాపరికి తెలియదు. ఒకటి, కాపరి ఈరోజు రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి, ఆయన మేత ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు. రెండోదిగా గొర్రెలు ఏం తింటాయో కాపరికి తెలియట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువారు అంటున్నారు, నేను గొర్రెలకు చెప్పాలి, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం. మనం చాలా చోట్ల ఎవరినో బట్టి మనం వెళ్ళవసరం లేదు. యేసు క్రీస్తుని బట్టే మనం ఈ లోకంలో మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. అన్య బోధల చేత మనం త్రిప్పబడొద్దండి. భోజన పదార్థములు, అక్కడికి వెళ్తే మంచిగా చూసుకుంటారు, మంచి భోజనం పెడతారు, బిర్యానీ పెడతారు, మర్యాదలు చేస్తారు, సన్మానాలు చేస్తారు, శాలువాలు కప్పుతారు. వీటి కొరకు మనం ప్రయాస పడవద్దు. నీకు ఘనత ఇవ్వాలనుకున్నప్పుడు రైట్ టైంలో, రైట్ సిచ్యువేషన్లో ఆయనే నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరు చెప్పినా త్రిప్పబడేటటువంటి వారంగా మనం ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో మాటను చూద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. దేవునికి స్తోత్రం. వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా చోట్ల మంచి మాటలు చెప్పేవి ఉన్నాయి, చెడు మాటలు చెప్పేవి కూడా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం, మనం ఎక్కడ కూర్చోవాలి? యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే మీరు ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. మీకేం పని లేదా? వెళ్ళి కూర్చోబాకండి. ఏం చేయండి? వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది చదివారు వాక్యం? 1, 2, 50 మందిలో ఎంతమంది అండి? నేను చదివాను 3. ఎంతమంది అండి? 50 మంది సంఘంలో 3. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తిన్నారా? ఏమ్మా తిన్నారా? ఇక్కడికి వచ్చిన అయ్యగారులు ఏం నేర్పించలేరు? నో బైబిల్ రీడింగ్, నో బ్రేక్ఫాస్ట్. అంటే బైబిల్ చదవకుండా ఆహారము తీసుకొనము. నేర్చుకున్నారా? అందరు నేర్చుకున్నారు. రైట్. ఎంతమంది చేస్తున్నారు? చేయాలి. ప్రతిరోజు ఆత్మీయ ఆహారం మీరేం చేయాలి? భుజించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారు, ఎవరో మమ్మల్ని మోసం చేశారని బాధపడేదానికంటే మోసపోకుండా నువ్వేం చేయాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. అర్థమైందండి? మోసం చేయటం ఆయన టాలెంట్ అయితే మోసపోకుండా ఉండటం నీ టాలెంట్. ఎట్లా అంటే దేవుని యొక్క వాక్యం చదివితే నువ్వు మోసపోలేవు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా చాలా రకాలైనటువంటి మోసాలు. అర్థమైందండి? ఈ నూనె కొనుక్కోండి, దేవుని శక్తి ఉంది. లేకపోతే ఇట్లా అనేక పర్యాయాలు చాలా చోట్ల ఇవే జరుగుతున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళు, మిమ్మల్ని మీరు ఒక పరిశుద్ధ గ్రంథం కొనివ్వండి వేరే వాళ్ళకి. మోసపోకుండా ఈ లోకం చేత ఇదిగో చదవండి అని చెప్పండి. తప్పకుండా ఇతరులను మీరు రక్షించిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. ఈ లోకంలో అన్ని మోసాలే లేవా? ఏమండి? లోకంలో మోసం లేదంటారా? ఈ పలానా గుట్కా తినండి ఎర్రగా ఉంటారని చెప్పేటోళ్ళు ఉన్నారు. నోరంతా ఎర్రగా అవుతుంది. ఆ తర్వాత క్యాన్సర్ వస్తుందని ఎవడు చెప్పట్లా? చెప్తున్నారా? ఏమండి చెప్తున్నారా? చెప్పట్లే. అవునా కదా? ఈ నూనె వాడండి ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు. ఆ నూనె వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఎవరు చెప్పట్లేదు. అవునా కాదా? ఈ లోకంలో ఏది చూసినా ఇంతే. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? వాక్యం ఏమంటుందంటే రోజు నువ్వు వాక్యం చదివితే అది నిన్ను యుగ యుగాలు తరతరాలు ప్రభువారితో ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు అశాశ్వతమైనటువంటి వస్తువులు కావాలా, శాశ్వతమైనటువంటి దేవుడు కావాలా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అప్పుడప్పుడు ఇంట్లో నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని అంటే మా ఆవిడ చెప్తా ఉంటుంది, అదిగో ఆ నూనె ఏదో రాసుకుంటున్నారు చూడు, పొగలు వస్తున్నాయి, అది రాసుకో తగ్గిపోద్దని అంటున్నారు. అంటే ఏమైపోయింది అని అంటే నాకు నొక్కడం తప్పిపోద్దిగా అనేది వాళ్ళ ఆలోచన. అవునండి కాదా? అట్లా ఇంకే తలనొప్పి వస్తుంది అనుకోండి, జండు బామ్ రాసుకోండి. జ్వరం వచ్చింది అనుకోండి, ఇట్లా అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. మంచిదే, తప్పేం కాదు, చేసుకోండి. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా అయితే
జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి అంటున్నాడు కదా, ఇట్టి క్రియలు దేవుని వలన దేవుని ఉగ్రత అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అలా మోసం చేసేటటువంటి వాళ్ళ మధ్య, మోసపోయినటువంటి వాళ్ళ మధ్య మనం ఉండొద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, మన జీవితం ఎలా ఉంది? ఎవరి మాటకు మనం విధేయత చూపుతున్నాం? వాక్యం మాటక, లోకపు మాటక, లోకస్తుల మాటలక మనం ఎవరికి లోబడుతున్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఉండేది ఎడ్జ్ ఆఫ్ ద ఎర్త్, లోకపు చివరి అంచుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దేవుని రాకడ ఏ క్షణం వస్తుందో మనకు తెలియదు. ఆయన సూచనలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రపంచం మీద. ఈరోజు గనక నువ్వు అజాగ్రత్త వహిస్తే, ఈరోజు గనక నువ్వు అజాగ్రత్తగా ఉంటే నువ్వు ఎత్తబడేటటువంటి సంఘంగా నువ్వు ఉండలేవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి అండి. క్రీస్తు కృపను బట్టి, సారీ 1వ అధ్యాయము 6వ వచనం అండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింతగా తిరిగిపోవుటవా చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. అది మరి ఒక సువార్త గాని క్రీస్తు సువార్త చెరపగోరు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. గలతీ సంఘం కూడా ఇట్లనే అయిపోయిందండి. వాళ్ళు ఏమైపోయారటంటే, క్రీస్తు సంఘం అంటే యేసు క్రీస్తు సువార్త నిమిత్తం కాకుండా ఆ సువార్తకు వారు చెవియొగ్గిన వారై, ఎప్పుడైతే పౌలు గారు ఆ ప్రాంతం విడిచి వేరే సువార్తకు వెళ్ళిపోతారో, వేరే ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్తారో, తొందరగా వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. వారి ఆలోచనలు మారిపోయినాయి, వారి మనస్సు మారిపోయింది. సువార్త ఇదే కాదు, ఇది కూడా సువార్త అనే విభిన్నమైనటువంటి బోధలు వారి దగ్గరికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆయన అంటున్నారు, ఇది క్రీస్తు సువార్త చెరపగోరు మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఆ కొందరిలో దుష్టత్వం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దుష్టత్వాన్ని ఎదిరించేటటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు సువార్త, యేసు క్రీస్తు మాట ఎప్పుడు కూడా నిత్యం నెరవేర్చేటటువంటి మాట. ఆయన ఒకసారి భూమి కలుగుగాక అంటే కలిగిపోయింది, ఆకాశం కలుగుగాక అంటే ఆకాశం చెప్పాలా కలిగిపోయింది. కలిగిందా లేదండి? ఏమండి? సమస్తం కూడా ఆయన మాట ద్వారా కలిగినాయి. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట ద్వారా సమస్తాన్ని చేసినటువంటి వాడు ఈరోజు నిన్ను ముట్టడానికి, నీ కొరకు సమస్తాన్ని చేయడానికి, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి వచ్చి నిన్ను పరలోకం చేర్చడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట నువ్వు విను. ఆయన మాటలో నీకు జీవం ఉన్నది, ఆయన మాటలో నీకు బ్రతుకున్నది, ఆయన మాటలో నీకు మరణం అనేదే లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, చాలామంది ఈ రోజుల్లో ప్రవచిస్తున్నారు. ఆ ప్రవచనాలన్నీ దేవుని నుండి వచ్చినవి కావని కొన్ని సందర్భాలు మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, కానీ నిజమైనటువంటి మాట దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. ఆ మాట ఎలా ఉంటుందో, ఆ మాట వస్తే మనకి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనమందరము చీకటి అంటే జీవము లేనటువంటి బ్రతుకులు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళినటువంటి బ్రతుకులు, ఎవరు పడితే వాళ్ళ చేత మోసపోయినటువంటి బ్రతుకులు, ఏది పడితే అక్కడికి వెళ్ళినటువంటి బ్రతుకులు,
కానీ ఈరోజు వెలుగు వారమై ఉన్నాం, వెలుగు సంబంధమై ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఈరోజు ఈ 4 గుణాలు మనలో కనపడాలి. ఏంటిది అని అంటే క్రైస్తవ బిడల్లో యేసు క్రీస్తు మంచితనం కనబడాలి. క్రైస్తవ బిడల్లో వెలుగుతో నింపబడినటువంటి జీవితం కనబడాలి. క్రైస్తవ బిడల్లో నీతి కనపడాలి. క్రైస్తవ బిడల్లో సత్యము కనపడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తుని అంగీకరించినటువంటి వారందరిలో సత్యం ఉన్నదని నేను చెప్పట్లేదు. సిలువ మెడలో వేసుకున్నంత మాత్రాన వారందరూ క్రైస్తవులు కాదు. సిలువ టాటూలు కానీ సిలువను ధరించినటువంటి తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు. క్రీస్తును ధరించి సత్యాన్ని అనుసరించి వెలుగు సంబంధమైనటువంటి మంచి జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు సంబంధులు. దేవునికి స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అంటున్నారు. నిజమైనటువంటి నీతి యేసుక్రీస్తు ప్రభువారు, నిజమైనటువంటి సత్యం యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఆయనలో నువ్వు ఉంటే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సత్య మార్గంలో కొనసాగిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రమును చీకటి లేదు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవునితో సహవాసం చేయాలని ఆయన మనకు సత్య మాటలు, సత్యవాక్యము మనకు అందించాడండి. ఏమండి, వాక్యం విడిచి ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు అని అంటే, ఏ సేవకుడైనా మీకు బోధిస్తున్నారు అని అంటే మేబీ అది దేవుంది కాదు. ఒకసారి అలాంటి మాటలను, అలాంటి వాక్యాన్ని దేవునితో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో టాలీ చేసుకుని చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా చోట్ల చూసినట్లయితే ధనాపేక్షతో కూడుకున్నటువంటి వారు ఉన్నారు. ఏమండి, స్వలాభం కొరకు చూసుకునేటటువంటి వారు ఉన్నారు. కడుపు కోసం చూసుకునేటటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, కానీ క్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా మాటలో జీవం ఉంది, నా దగ్గర వచ్చువాడు ఆయన ఏమీ లేకపోయినా కూడా ఆయన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. సారేపాతు విధవరాలు బ్రతకలేదా? బ్రతికిందా? ఏమండి, 3.5 సంవత్సరాలు అదే కొంచెం పిండి, అదే కొంచెం నూనె వారు తినలేదా? ఎవరు బ్రతికించారండి? ఎవరు కానుకలు ఇచ్చారండి? ఎవరు నడిపించారండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఏలియా గారు బ్రతకలేదా? కాకోళం చేత ఆయన ఆహారం తినలేదా? ఎవరు బ్రతికించారండి? దేవుడు కాదా బ్రతికించింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకనే మనం ఆయనతో కూడా సహవాసం చేయాలని మనల్ని లోకంలో ఆయన మాటలను నేర్చుకొని మనం చెప్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధ వినమంటున్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనలో ఉండమంటున్నారు. ఆయనను విడిచి వేరే వైపు నువ్వు తిరపబడినట్లయితే బహుశా అది దేవుని మార్గము కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగానే సేవకులు అనేటటువంటి వారికి చాలామందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. చాలామందికి అనేక రకాలైనటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు. కానీ వారు తృప్తి పొందుపరచబడుతున్నారు. దేవుని చేత తృప్తిని వారు పొందుతున్నారు. లేని ప్రతి సమయంలో, ఏమండి, లేని ప్రతి సందర్భంలో ఏదో ఒక సహాయం ఎక్కడి నుండో దేవుడు వారికి పంపిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లని ఈ లోకంలో మనం కూడా ఏ కార్యక్రమంలో పాలుభాగస్తులై ఉండకుండా ఉండటానికి వీల్లేదు. మనం దేవుని
కొరకు పని చేయాలి, సంఘం కొరకు పని చేయాలి, సేవకుని కొరకు ఆలోచన చేయాలి. మన విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన సహవాసం పరలోక సంబంధమైనది, మన మాటలు పరలోక సంబంధమైనవి, మన ఉద్దేశాలు పరలోక సంబంధమైనవి, మన తలంపులు పరలోక సంబంధమైనవి. భూలోకానికి సంబంధించినవి ఎంత మాత్రమును కూడా కావు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఇంత అది ఇది అని చెప్పినట్లయితే, భౌతికపరమైనటువంటి విషయాలు మాట్లాడితే బహుశా అలాంటి వాటిని మీరు లక్ష్య పెట్టకండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. జయించువానికి అంటే ఈ లోకంలో సత్యము విడవక, నీతిని విడవక, మంచితనము విడవక ఎవరైతే ఉంటారో వారిని ఏం చేస్తానంటే జీవవృక్ష ఫలముల భుజింపనిత్తును. అంటే పరలోకం మనం ఏం చేస్తామంటే జీవవృక్ష ఫలాలు మనం తింటాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా చెవులు ఉన్నాయా? మనకు ఉన్నాయా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట మీరు వినాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మంచి బోధలున్నాయి, దుర్బోధలున్నాయి. మంచి సంఘాలున్నాయి, చెరిపే సంఘాలున్నాయి. మంచి సహవాసులున్నారు, చెడ్డ సహవాసులున్నారు. మంచి విశ్వాసులున్నారు, చెడ్డ విశ్వాసులున్నారు. ఈరోజు నీ విశ్వాసాన్ని చెడు నుంచి మంచి వైపుకు మార్చుకోగలవా? దుర్బోధల నుంచి నీ చెవిని మంచి బోధలకు త్రిప్పుకోగలవా? అబద్ధ ప్రవక్తల నుంచి నిన్ను నువ్వు కాపాడుకొని మంచి ప్రవక్తలు, యేసు క్రీస్తును అనుసరించేటటువంటి ప్రవక్తల దగ్గర నువ్వు రాగలవా? దయచేసి ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మార్గం ఈ లోకంలో ఇరుకైనటువంటి మార్గం, విశాలత ఎంత మాత్రము కూడా లేదు. కొన్ని వార్తలు వింటంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నదండి. ఏమండి, ఇదిగో ఈ లోకంలో మీరు ఇన్ని డబ్బులు కట్టండి, పరలోకంలో ఇన్ని గజాల చోటు మీరు తీసుకోండి అని అంటున్నారు. అంటే పరలోకాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్మేస్తున్నారండి. తెలుసా ఈ విషయం మీకు? మీరు తప్పు చేశారా? వచ్చి మీ తప్పుకి ఇంత ఫైన్ కట్టండి, ఇంత ఫైన్ ఇక్కడ కడితే ఆ తప్పు నుంచి మీరు విముక్తి చెందుతారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా చాలా చోట్ల ఇలాంటి బోధలు వినపడుతున్నటువంటి లోకంలో మనం ఉంటున్నాం. దయచేసి మన లెక్క ఏమని తేల్చాలంటే ప్రభువారు చివరిలోనేనండి, ఇప్పుడేం ఉండదు. అది ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయనలో ఎవరైతే ఉన్నారో వారంతా ఎత్తబడతారంతే. ఆయనలో ఎవరైతే లేరో వారంతా విడవబడతారంతే. అదంతా రెప్పపాటం జరిగిపోద్ది అంతే. దయచేసి ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి మీ ఆత్మీయ జీవితాన్ని తప్పుడు బోధల వైపు వెళ్ళి ఆయన రాకడిని ఎదుర్కొనేటటువంటి అర్హతను మీరు పోగొట్టుకోవద్దనేది నా మనవి. ఎందుకంటే జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలం నేనేం చేస్తాను? భుజింపనిస్తాను. కాబట్టి ఈ లోకంలో నువ్వు పోరాడాలి. ఇది విశ్వాస పోరాటం. పౌలు గారు అంటున్నారు కదా, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఒకవేళ నిజంగా సుఖాలే కావాలనుకుంటే పౌలు గారు ద బెస్ట్ పర్సన్ అన్ని సుఖాలు అనుభవించడానికి, అంత డబ్బును సంపాదించుకోవడానికి. ఆయనే సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశాడండి? ధనవంతుడు కూడా అండి పౌలు గారు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు నిమిత్తం దేవుని పరిచర్యకి ఆయన వెళ్ళిపోయాడంతే. ఈరోజు ఎన్ని పనులున్నా నువ్వు మానుకొని దేవుని సంధానానికి రావాలి. అది నీవు దేవునికి ఇచ్చేటటువంటి విలువ. అలా ఉండి నువ్వు అడిగినట్లయితే, అలా ఉండి నువ్వు వేడుకున్నట్లయితే అప్పుడు దేవుడే నీ దగ్గరికి వచ్చే ఆయన నీకు మాట్లాడతాడు. అది ఆయన ఇచ్చేటటువంటి విలువ నీకు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఖాళీ ఉన్నప్పుడు వచ్చేటోళ్ళు,
లేకపోతే ఇంకేదో ఉన్నప్పుడు వచ్చేటోళ్ళు, లేకపోతే అవసరాలకు వచ్చేటోళ్ళు, దయచేసి ఈ అబద్ధ బోధలన్నీ మీరు పక్కన పెట్టేయండి. సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు మాటే మనకు ప్రామాణికం. అది దాన్ని మాత్రమే మనం తీసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. దయచేసి స్థలాలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, మా జీవితాల్లో సత్యాన్ని మీరు కోరుకుంటున్నారు. అబద్ధం ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదంటున్నారు. మా బ్రతుకుల్లో మీరు చీకటి పారద్రోలారు ప్రభువా, వెలుగును కోరుకుంటున్నారు. నేను ఎవరి మాట వింటున్నాను ఈరోజు? సత్యవంతుడైనటువంటి నీ మాట నేను వింటున్నానా? నీకు లోబడుతున్నానా? నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నానా? లోకములో ప్రభువా చాలా బోధలు ఉన్నాయి. సత్యవంతుడైనటువంటి నీ బోధను విడవక నీలోనే ప్రభువా మేమందరం కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ఈ వాక్యం విన్న నీ బిడ్డలను ప్రభువా, వింటున్న నీ బిడ్డలను యూట్యూబ్లో వీరందరినీ దీవించి కాపాడమని, ప్రతి ఒక్కరిని పరలోకం చేర్చాలనేది మీ ఉద్దేశమైనది. అటు వారిని అందరినీ ప్రభు సిద్ధపరచమని, నీ వాక్యం మా ద్వారా నా ద్వారా సత్యవాక్యాన్ని బ్రతికింపమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.